ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 3 దశాబ్దాలుగా ఈ దేశంలో కొనసాగుతున్న ఉద్యమంపై సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కునిస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువు అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ మనము అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఎస్పి మరియు అన్ని అనుబంధ సంఘాలతోటి ఇవాళ ర్యాలీ ప్రదర్శన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ గారికి పుష్పాంజలి ఘటించి మళ్ళీ తిరిగి ఆర్ట్స్ కళాశాలకు మనం ర్యాలీగా రావడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల ప్రతినిధులు మరియు ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్ అందరూ నాయకులకు కూడా ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, డిబిఎస్ఏ, డిఎంఎస్ఏ, ఎస్ఎస్ఎఫ్, భీమ్ డ్రమ్ము, ఆదివాసీ విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ఎస్టీఎస్ఏ ఇక్కడ పాల్గొన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలకు పేరు పేరున కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కొక్కరు దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా పీడిఎస్యు నుండి మొదటి నుండి మన ఏ కార్యాచరణ తీసుకున్నా అందులో భాగస్వామ్యం అవుతూ మనకు ఈ వర్గీకరణ సాధనలో భాగస్వామ్యమైనటువంటి పీడిఎస్యు ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు సుమంత్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఎంఎస్ఎఫ్ ఓయూ కమిటీ వారికి పీడిఎస్యు ఉస్మాన్ యూనివర్సిటీ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి సామాజిక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఇక్కడికి వచ్చినట్టు అందరికి కూడా, నా రక్త సంబంధికులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. 30 ఏళ్ళ ఈ సుదీర్ఘ పోరాటంలో నాకు ఇంచుమించు 30 ఏళ్ళు వచ్చినాయి. నేను పుట్టినప్పుడు ఎంఆర్పిఎస్ ఆవిర్భావం జరిగింది. నా బాల్యం అంతా కూడా మాకు ఏ రాజకీయమైనటువంటి పార్టీ జెండాలు, ఎజెండాలు మాకేం తెలియవు. కానీ చిన్నప్పుడు మేము అనుకున్నప్పుడు మీ పార్టీ ఏందని అడిగితే మాదిగ దండోరనో లేకపోతే ఎంఆర్పిఎస్ అనేటువంటి మాట తప్ప మా బాల్యంలో మేమేం చెప్పలేదు. అనేకమైనటువంటి అవమానాలు, అడ్డంకులు, అవరోధాలు, ఇట్లా అన్ని రకాలుగా ఏం చూసుకున్నా కానీ మాదిగ అనే ఒక పదం మాత్రమే ఇన్నేళ్ల పాటు 30 ఏళ్ళ నా జీవిత ప్రస్థానంలో కావచ్చు, ఇన్నేళ్ల మాదిగ యొక్క జీవితంలో కూడా మాదిగ అనే ఒక పదం మాత్రమే ఈరోజు కాపాడిందనేదే చాలా స్పష్టంగా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మీ అందరిగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక ఉద్యమం నడవాలంటే దీన్ని ఎంత శక్తి ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి, ఎంత స్పాంటనిటీ ఉండాలి, ఎన్ని అడ్డంకులు, అవరోధాలు, అవమానాలు, ఎన్ని అనిశ్చయవేత్తలు ఉంటాయనేది ప్రత్యక్షంగా మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా విద్యార్థి రాజకీయాల్లో ఇంచుమించు 15 ఏళ్ల పాటు ఉన్నాం కాబట్టి. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంఆర్పిఎస్ చరిత్ర మొత్తం చూసుకున్నట్లయితే మరోవైపు అణచివేయబడి, అనగదొక్కబడి ఆత్మగౌరవం కోసం, రెస్పెక్ట్ కోసము ఎస్సీ వర్గీకరణ మీద ఇటీవల సుప్రీంకోర్టు సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన ఇటీవల ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ ఉన్నాము. 30 ఏళ్ళ అవిశ్రాంతమైనటువంటి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి అవిశ్రాంతమైనటువంటి పోరాట ఫలితం లక్షలాది మంది మాదిగలు, వేలాది విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలుగా మాదిగలు, మాదిగ ఉపకులాలు, ప్రతి ఒక్కరు సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు ఎస్సీ వర్గీకరణ రావాలి. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలు, మాదిగ ఉపకులాలకు లబ్ధి చేకూరుతుంది అనేటువంటి విషయంతో గత 30 ఏళ్ళుగా పోరాటం జరిగింది. ఈ పోరాటంలో వందలాది మంది మాదిగ అమరవీరులు, వాళ్ళ అమరవీరుల పోరాట ఫలితమే ఈ ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి మేము భావిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ
దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ DBSA విద్యార్థి సంఘం పక్షాన మేము ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో 100% పాలుగా మేము స్వాగతిస్తూ ఉన్నాము. సుప్రీంకోర్టుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా గత 30 ఏళ్ళు ఆగిపోకుండా అలసిపోకుండా ఒక జాతి ఆశయం కోసం మాదిగ ఉపకులాల ఈ హక్కుల కోసం ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా తన ప్రాణాలకు తెగించైన ఎన్నో జైళ్ళ నిర్బంధాలను ఎదుర్కొని అనేక ఆటుపోట్లు, అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు, అనేక అవమానాలను పొంది గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు పోరాటం చేశారు. ఈ పోరాటంలో DBSA, DMSA భీమ్రం డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారి పక్షాన డాక్టర్ నలిగంటి శరత్ చమార్ సార్ గారు, అదేవిధంగా DBSA విద్యార్థి సంఘం MRPS MSF పిలుపునిచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ కార్యక్రమాలలో భాగస్వామ్యమై ఉన్నందుకు మేము గర్విస్తూ ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా సుప్రీంకోర్టును ఏదైతే ఇప్పుడు వేసినటువంటి Group 1, Group 2, Group 3 ఏదైతే JL, DL కావచ్చు, DSC కావచ్చు, ఇందులో తక్షణమే ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణను ఏదైతే వేశారో ఈ రిజర్వేషన్ అమలు అయ్యేటట్లు ఎలాంటి షరతులు లేకుండా క్రిమిలేయర్ లాంటివి పెట్టకుండా ఇబ్బందులు పెట్టకుండా ఏదైతే ఎస్సీ వర్గీకరణను న్యాయబద్ధంగా అమలు అయ్యేటట్లు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ప్రత్యేకంగా ఈ ఎస్సీ వర్గీకరణను మరి ముఖ్యంగా ఇంత పూర్తి స్థాయిలో దీన్ని అంటే సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ఉస్మానియా DBSA విద్యార్థి సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థి సంఘాల ఐక్యత, విద్యార్థి సంఘాల ఐక్యత. జోహార్ మాదిగ మన వీరులకు, జోహార్ మాదిగ మన వీరులకు. సాధించాం 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 సాధించాం. అన్నప్పుడు అందరూ మన పూలు వాళ్ళ అమరవీరులకు తల్లిన తర్వాత మన వీడియో మన ముందు పోతాం, మన డబ్బులు ఇటు వస్తే అటు రెడీ 1 2 3. ఆదిత్య సౌండ్ బాక్స్ తీసుకోండి. రామ్జోన్